ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మోటార్ వాహన తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్లను తనిఖీ చేసిన సత్తుపల్లి మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ సత్తుపల్లి ఎంవీఐ ఆఫీస్ పరిధిలోని పలు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ ఉన్న వాటిని ఆమోదించి లేని వాటిని రిజెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థల వారు తమ బస్సులను తనిఖీ చేయించుకొని ఫిట్నెస్ సరిగానే ఉంటేనే నడపాలని, లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యా సంస్థల వారు తమకు సహకరించి ముందస్తుగానే బస్సుల ఫిట్నెస్ చెక్ చేయించుకుంటే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా నిరోధించి భద్రత పాటించిన వాళ్ళమవుతామన్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరగకుండా బస్సులో ఒక అటెండెంట్ ఉండాలని, తను పిల్లల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యా సంస్థల బస్సుల గురించి, స్కూల్ లేదా కాలేజీల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈరోజు మనకు అన్ని స్కూల్స్ అన్ని ఫంక్షన్ కాబోతున్నాయి. 12వ తారీఖు అన్ని స్కూల్స్ అన్ని రీఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, స్కూల్ బస్సులన్నిటికీ ఫిట్నెస్ చేయించుకోండి. ఫిట్నెస్ చేయించుకున్న తర్వాత కండిషన్లు పెట్టుకొని, లేకున్న తర్వాత ఏమైందంటే మాకు పైనుండి ఆదేశాలు వస్తే మా బండ్లను మరి ఫిట్నెస్ లేకుండా తిరిగితే బస్సులను మాత్రం సీజ్ చేయాల్సి వస్తుంది. మరి అది అవాయిడ్ చేయడానికి ముందే దానికి తగిన కండిషన్ పెట్టుకొని బస్సుకు ఆఫీస్కు ఫిట్నెస్ పరీక్షకు తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే దీనిపైన మన పేరెంట్స్ కూడా ఈ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా, ఈ స్కూల్ బాగుందా లేదా అని చూసి పేరెంట్స్ కూడా కొద్ది బాధ్యత ఉంటుంది దీంట్లో. అది కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఎటువంటి స్కూల్ ప్రమాదాలు కానీ ఎటువంటి జరగకుండా చూడాలని, దానికి అందరూ సహకరించాలని నేను